హాయ్ హలో డూడ్స్, ఎలా ఉన్నారు? బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్కి ఒక సింపుల్ మార్నింగ్ రొటీన్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేసి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది కాలేజ్కి వెళ్తూ ఉంటారు, బట్ కాలేజ్కి వెళ్ళగానే వాళ్ళ ఫేస్ మొత్తం ఆయిలీగా అవ్వడం అండ్ టైట్గా అవ్వడం అండ్ హెయిర్ స్టైల్ అనేది మెస్సీగా అవ్వడం, దీంతో వాళ్ళ ఎనర్జీ చాలా లోగా ఉండడం, చాలా కాన్ఫిడెన్స్ లోలో ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక సింపుల్ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వకపోవడం వల్ల. అండ్ కాలేజ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేకప్ అయ్యేసి హడావిడిగా ఫ్రెష్ అప్ అవ్వడం, హడావిడిగా డ్రెస్అప్ అవ్వడం, ఇలా చేయడం వల్ల నువ్వు కాలేజ్లో చాలా టైట్గా ఫీల్ అవుతుంటావు, చాలా లో ఎనర్జీతో ఉంటావు. అదే ఇన్ కేసు నువ్వు ఒక మంచి సింపుల్ బేసిక్ మార్నింగ్ రొటీన్ ఫాలో అయ్యావంటే నువ్వు కాలేజ్లో చాలా ఫ్రెష్గా కనిపిస్తావు, చాలా క్లీన్గా కనిపిస్తావు అండ్ చాలా హై ఎనర్జీతో ఉంటావు. దాంతో నువ్వు డే మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఒక సింపుల్ మార్నింగ్ బేసిక్ రొటీన్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేసి క్లియర్గా చెప్తా. సో కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, వీడియో ఎండ్ వరకు చూడండి. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీళ్ళు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానల్లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా నువ్వు సీరియస్గా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాస్తవ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి వేకప్ ఎర్లీ అనమాట. సో చాలామంది కాలేజ్ ఒక 9 o'clock అయితే జస్ట్ 8:30కి అలా వేకప్ అయ్యేసి హడావిడిగా ఫ్రెష్ అప్ అవుతుంటారు. సో అలా ఎప్పుడు చేయొద్దు. మీకు కాలేజ్ 9 o'clock అయితే అట్లీస్ట్ మీరు 7 o'clock అయినా వేకప్ అవ్వడానికి ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే అలారం పెట్టుకున్న తర్వాత కూడా అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటూ ఉంటారు. సో అలా ఎప్పుడు చేయొద్దు. మీరు ఒక మంచి సింపుల్ రొటీన్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మీరు అలారం పెట్టుకున్న టైంకి కరెక్ట్గా లేవడం స్టార్ట్ అవ్వండి. ఇది మీ ఫస్ట్ స్టెప్ అనమాట. అలారం పెట్టుకుని వెంటనే వేకప్ అయ్యేసి మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లేచిన వెంటనే మొబైల్ చూస్తూ ఉంటారు. సో అలా ఎప్పుడు చేయొద్దు. మార్నింగ్ లేవగానే బ్రెయిన్ ఫాగ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు లేవగానే ఫోన్ చూసారంటే ఆ బ్రెయిన్ ఫాగ్ అనేది రిలీఫ్ అవ్వకుండా మీరు టైట్గా అనిపిస్తుంది డే మొత్తం. ఇన్ కేస్ మీరు మార్నింగ్ లేవగానే మొబైల్ చూసారంటే. సో కాబట్టి మీరు మార్నింగ్ లేవగానే మంచిగా మొబైల్ని స్కిప్ చేయండి. మంచిగా స్టాండ్ వేసి మంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మీరు అటు ఇటు వాక్ చేయండి. దాని తర్వాత మంచిగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. దీంతో ఏమవుతుందంటే మీరు సన్లైట్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు మీ బాడీ అనేది మంచిగా రీసెట్ అవుతుంది. దాంతో మీ ఫేస్ కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇదనమాట ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి షవర్ చేయడం అనమాట. సో చాలా మంది రాంగ్గా షవర్ చేస్తుంటారు. జస్ట్ షవర్కి వెళ్ళేసి ఒక విత్ ఇన్ 2 to 3 minutes హడావిడిగా రఫ్గా అలా వేసుకుంటూ వస్తుంటారు. సో అలా ఎప్పుడు చేయొద్దు. 7 to 10 minutes అయినా అట్లీస్ట్ మీరు షవర్ మంచిగా చేసుకోవాలి. లైక్ ఎలా అంటే మీరు షవర్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ మీరు హెడ్ బాత్ చేసుకోండి, తర్వాత మీ బాడీని క్లీన్ చేసుకోండి. అండ్ చాలా మంది మీ అండర్ ఆర్మ్స్ని, మీ నెక్ ఏరియాని, మీ ఇయర్స్ వెనకాల ఉన్న ఏరియాని చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో వీటిని కూడా చాలా ప్రాపర్గా క్లీన్ చేసుకోండి. సో మీరు బాడీ వాష్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఒక మంచి బాడీ వాష్ అయినా యూజ్ చేయండి, లేకపోతే ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ సోప్ అయినా యూజ్ చేయండి. ఎందుకంటే మీ బాడీ పైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంటుంది డైలీ. సో దాన్ని మీరు క్లియర్ చేయలేదంటే మీ బాడీ అనేది బ్యాడ్ స్మెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాబట్టి ఒక మంచి కీటోకొనియల్ సోప్ అయితే తీసుకోండి. దీన్ని వీక్లీ 2 to 3 times అయితే యూజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ బాడీ పైన ఉండే బ్యాక్టీరియా అనేది కిల్ అవుతుంది. దాంతో మీ బాడీ ఫ్రెష్ స్మెల్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ సోప్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బాత్ అయిన తర్వాత మీ బాడీ క్లీన్ చేసుకున్న తర్వాత మీరు మంచిగా ఫేస్ అయితే క్లీన్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టిల్ ఇంకా సోప్స్ యూస్ చేస్తూ ఉంటారు. మీ ఫేస్కి అసలు సోప్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఎందుకంటే సోప్ యూజ్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే మీ స్కిన్ పైన ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ మొత్తాన్ని స్ట్రిప్ చేస్తుంది. దానివల్ల మీ ఫేస్ అప్పుడు ప్రెజెంట్ డ్రై అవుతుంది. బట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత 1 hour తర్వాత మీ ఫేస్ అనేది చాలా ఆయిలీగా అయిపోతుంది. ఎందుకంటే మీ ఫేస్ పైన ఉండే ఆయిల్ అంతా స్ట్రిప్ చేయడం వల్ల మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయిల్ అనేది ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఒక జెంటిల్ ఫేస్ వాష్ అయితే తీసుకోండి. దీంతో మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మంచి డ్రై టవల్తో డ్రై చేసుకోండి. అండ్ డ్రై చేసుకునేటప్పుడు కూడా మీరు టవల్తో చాలా హార్డ్గా రఫ్ చేయొద్దు. మీ హెయిర్ని కానీ మీ ఫేస్ని కానీ సాఫ్ట్గా ప్యాటరీ చేసుకోండి. సో ఇదనమాట సెకండ్ థింగ్. సో నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి స్కిన్ కేర్ అనమాట. స్కిన్ కేర్ అంటే ఏదో 10 step రొటీన్ అవసరం లేదు. ఫస్ట్ ఒక సింపుల్ మాయిశ్చరైజర్ తీసుకొని మంచిగా అప్లై చేసుకోండి. ఇదేం చేస్తుందంటే మీ స్కిన్ మంచిగా హైడ్రేటింగ్గా ఉంచుతుంది అండ్ మీ స్కిన్ బ్యారియర్ని మంచిగా రిపేర్ చేస్తుంది. ఇది యూస్ చేయడం వల్ల మీ ఫేస్ అనేది మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి సన్ స్క్రీన్ అయితే యూస్ చేయండి. సో సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన సౌత్ ఇండియన్స్లో హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే మనకు సన్ నుంచి వచ్చే యూవీస్ అనేవి మన స్కిన్ డ్యామేజ్ చేస్తుంటాయి. ఇన్ కేస్ నువ్వు సన్ స్క్రీన్ అనేది యూస్ చేయలేదంటే దాంతో నీ ఫేస్ అనేది, నీ స్కిన్ అనేది తొందరగా ఏజింగ్ అవుతుంది అండ్ వెంకిల్స్ తొందరగా వస్తాయి అండ్ దీంతో చాలా ట్యాన్ అవుతూ ఉంటావు. ఇలా సన్ స్క్రీన్ యూస్ చేయకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సన్ స్క్రీన్ యూస్ చేసావంటే సన్ నుంచి నీ స్కిన్ అనేది మంచిగా ప్రొటెక్ట్ అవుతుంది. దాంతో నువ్వు చాలా మంచిగా ట్యాన్ అవ్వకుండా ఉంటావు, గ్లోయిగా అనిపిస్తూ ఉంటావు. సో కాబట్టి మంచిగా ఫేస్ వాష్ చేసిన తర్వాత మీరు మంచి మాయిశ్చరైజర్ యూస్ చేయండి. దాని తర్వాత మంచి సన్ స్క్రీన్ యూస్ చేయండి. సో ఇంతే అనమాట. చాలా క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉంటావు, నీ స్కిన్ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటావు. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి నీ హెయిర్ అనమాట. నువ్వు ఎంత క్లీన్గా ఫ్రెష్ అప్ అయినా సరే నీ హెయిర్ని కరెక్ట్గా సెట్ చేసుకోకపోతే నువ్వు చాలా మెస్సీగా కనబడతావు. సో కాబట్టి మేము మంచిగా మీ హెయిర్ని డ్రై చేసుకున్న తర్వాత ఒక మంచి మ్యాటిక్ క్లే కానీ లేకపోతే ఒక మంచి హెయిర్ క్రీమ్ కానీ తీసుకొని మంచిగా మీ హెయిర్ స్టైల్ని అయితే సెట్ చేసుకోండి, మీకు మంచిగా హోల్డ్ ఇచ్చేటట్టు. అండ్ మీ పాకెట్లో ఎప్పుడు ఒక మినీ కోంబ్ అయితే పెట్టుకోండి. ఎప్పుడైతే మీ హెయిర్ అనేది మెస్సీ అవుతుందో
మీరు మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఇదనమాట. ఇలా నువ్వు మంచిగా నీ హెయిర్ అనేది సెట్ చేసుకున్నావు అంటే నువ్వు డే మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు. సో నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి క్లాత్స్ అండ్ స్మెల్ అనమాట. సో ఎప్పుడు ర్యాండమ్గా మార్నింగ్ లేవగానే హడావిడిగా ఎలాంటి అవుట్ఫిట్స్ అంటే అలాంటి అవుట్ఫిట్స్ వేసుకోకండి. సో నువ్వు ఈ రోజు ఏం వేసుకోవాలనుకున్నావు దాన్ని ముందు రోజు నైటే ప్లాన్ చేసుకోండి. సో అలా ప్లాన్ చేసుకోవడం వల్ల నువ్వు చాలా ఇంటెన్షనల్గా ఉంటావు అండ్ నువ్వు చాలా తొందరగా డ్రెస్అప్ అవుతావు. అలాంటప్పుడు నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంటావు. సో ఈరోజు నువ్వు మార్నింగ్ డ్రెస్అప్ అవ్వాలంటే ముందు రోజు నైటే మంచిగా మీ అవుట్ఫిట్ని డిసైడ్ చేసుకోండి. దాన్ని మంచిగా ఐరన్ చేసుకోండి. అలా ఐరన్ చేసుకొని మంచిగా అవుట్ఫిట్ అనేది డిసైడ్ అయ్యా ఉంటే నైటే నువ్వు మార్నింగ్ లేవగానే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యేసి మంచిగా తొందరగా రెడీ అయిపోతావు హడావిడి లేకుండా. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ ప్రొడ్యూస్ చేయకుండా మంచి డియోడ్రెంట్ అయితే యూస్ చేయండి అండ్ మంచి పర్ఫ్యూమ్ అయితే యూస్ చేయండి. దీంతో డే మొత్తం నువ్వు మంచిగా ఫ్రెష్గా స్మెల్ అవుతూ ఉంటావు. సో ఇలా నువ్వు మార్నింగ్ లేవగానే మంచిగా వేకప్ వేసి మంచిగా వాటర్ తీసుకొని దానికి మంచిగా ఎక్స్పోజ్ చేసి దీని తర్వాత నీ షవర్ కంప్లీట్ చేసుకొని మంచిగా స్కిన్ కేర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫ్రెష్ అప్ వేసి మీరు మంచిగా డ్రెస్అప్ అయిన తర్వాత ఈ రొటీన్ మొత్తం ఫాలో అయిన తర్వాత మంచిగా మిర్రర్ దగ్గరికి వెళ్ళేసి మంచిగా స్ట్రైట్ గా నిల్చొని మీ షోల్డర్స్ ని బ్యాక్ చేసి మీ లుక్ ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. దీంతో మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. అలా చూడడం వల్ల మీరు చాలా షార్ప్ గా కనిపిస్తారు, చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. అలా మీరు షార్ప్ గా కనిపించినప్పుడు మీ బ్రెయిన్ కి ఒక సిగ్నల్ వెళ్తుంది ఏంటంటే ఐఎమ్ రెడీ అనేసి. సో దాంతో మీరు డే మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. సో ఇలా మీరు డైలీ కన్సిస్టెంట్ గా ఈ రొటీన్ ఫాలో అయ్యారంటే మీరు కాలేజ్లో చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ రొటీన్ని క్లియర్గా ఫాలో అవ్వండి. సో ఇలా మీరు డైలీ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వడం వల్ల మీ లుక్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఎప్పుడైతే మీ లుక్స్ చేంజ్ అవుతాయో మీ కాన్ఫిడెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో మీ కాన్ఫిడెన్స్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. సో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇలాగే సేమ్ నైట్ రొటీన్ మీద కూడా వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కాలేజ్కి ఒక 10 minutes వేకప్ వేసి హడావిడిగా డ్రెస్అప్ అవుతుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.